నీ ప్రేమ ఊసులు నీ ప్రేమ భాషతో నన్ను కవించలే మనసులో కదలాడే నీ ప్రేమ ఊసులు నీ ప్రేమ భాషతో నన్ను కవించలే అందాల రాణి అందాల రాణి రావే అందాల రాణి రావే అట్టివారు విడిపోవుట ఎట్లా సంభవించినది? అతను ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. నేను చదువు చాలించి ఇదిగో మన వాడలో చేరితని అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపో వరకు వచ్చినారు. ఈ మధ్య నాకు అతనే గప్తికి వచ్చిన ఎడల బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చున్నా. అతను ఎంత మంచివాడు, నా ఖచ్చితంగా అడిగినాడు. అతను మంచి చెప్పినాడు. ఇంటికి తీసుకుని పోయి భోజనం చేయ వరకు విడిచినాడు కాదు. అలాగా? అవును. బదులు మాట వెంటనే తలబెట్టిన భావ్యం కాదని రేపు వచ్చిన చక్కగా వచ్చిందని. ఏమిటి ఆలోచిస్తున్నావు? నా మనసులో ఎప్పటి నుంచో ఒక్క కోరిక కలదు. నేను కొద్దిసేపు తర్వాత అడుగుతాను, నా కోరిక తీరుస్తాను. ఏమిటది? విన్నవించుకోనా చిన్న విన్నవించుకోనా ఎట్లయినను ఆయనను అంటే మీ మిత్రుణ్ణి ఒక్కసారి మన ఇంటికి తీసుకొని రాగలరా అని. అదెట్లు? ఆ వివరములు నన్ను అడగవలదు. నా నీతికి భంగం రానేనని మాత్రం నమ్ముడు. ఆ సందేహం నాకు అడను లేదు. కానీ అతను మన ఇంటికి తీసుకొచ్చిన అల్వేని కార్యం మాత్రం కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా? విశ్వామిత్రుని కంటేనా? బహునీతి నారాయణుని కంటేనా? వృషశృంగుని కంటేనా? ఎందరికి లక్కగా ఎంతులు తారసిల్లు వరకే మీ మగవారు, ఎంతులు తారసిల్లు వరకే పురుషాగ్రనులెంతలేసి
మిగువు మాటలు పలికిన ఎంతులు తారసిల్లు వరకే అతని భార్య భూలోకరంభ. వెర్రివాడా, మా ఇళ్ళకు వచ్చి వాళ్ళు ఎవరి భార్య చక్కనిది కాదు. ముందుగా నీ భార్య మాట చెప్పవు. ఆ గొడవ ఇప్పుడు ఎందుకు లేదు? ప్రాణములు కలిగినట్టివే పసిడి బొమ్మ. నీ భార్య ప్రాణములు కలిగినట్టివే పసిడి బొమ్మ. అవయవములు కలిగిన అలరు కొమ్మ.